ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రోజుల్లో పిల్లలు కానీ యూత్ కానీ పాస్తా పేరు చెప్తే ఎంత ఎగబడి మరీ తినాలని ప్రయత్నం చేస్తారో మనకు తెలుసు. అలాంటి వాటి వల్ల అనేక రకాలుగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. బరువు పెరిగిపోతున్నారు. చిన్న ఏజ్ లో పిల్లలకి డయాబెటీస్ వచ్చేస్తుంది. జత అలాంటి పాస్తాలకు బదులుగానే న్యాచురోపతి పద్ధతిలో జుకినీ పాస్తా విత్ గ్రీన్ చట్నీ ఎలా తయారు చేసుకోవాలి ఈరోజు స్పెషల్ గా మీ అందరి కొరకు నేను చూపిస్తున్నాను. జుకినీ కీరా దోసకాయ కంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా కాస్ట్లీ. ఇది సాలడ్స్ లోకి నెంబర్ 1 గా ఉపయోగపడుతుంది. అట్లాగే మీకు ఇందులో తీసుకున్నవి ఒక నాటు టమోటాను కట్ చేసి ముక్కలు చేసుకున్నాం దాన్ని, అట్లాగే పుదీనా లీవ్స్ ని, అట్లాగే ఇందులో ఖర్జూరం ముద్ద, అట్లాగే పచ్చిమిరపకాయ ఒకటి, చిన్న అల్లం ముక్క, కొత్తిమీర, అలాగే తెల్ల నువ్వుల పప్పు మనం తీసుకున్నాం, నిమ్మకాయలు, చాట్ మసాలా పొడి. వీటి సహాయంతో గ్రీన్ చట్నీ ఎలా చేసుకోవాలో చూసే ముందు జుకినీని కటింగ్ ఎట్లా చేసుకుంటే బాగుంటుందో మన చెఫ్ చేసి చూపిస్తారు. ఇప్పుడు చూసారుగా అలా సన్నగా నూడిల్స్ లాగా, జుకినీ నూడిల్స్ లాగా పాస్తాకి మనం ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు గ్రీన్ చట్నీ చేసుకోవటానికి మనం మిక్సీ జార్ తీసుకుని ఇవన్నీ అందులో వేసి ఇచ్చేద్దాం. దీనిపైన కొద్దిగా నిమ్మరసం పిండేసేసి గ్రైండింగ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇందులో తీపి, పులుపు ఇవన్నీ వేసాం కదా. గ్రీన్ చట్నీకి కారం కూడా ఉంది, కమ్మగా ఉంటుంది. పచ్చి చట్నీలు చాలా బాగుంటాయి. ఎప్పుడు మనకు అలవాటు లేక అట్లా తినంగానండి. ఇడ్లీలోకి, దోశల్లోకి గ్రీన్ చట్నీలు తినండి. క్యాలరీస్ ఎక్కువ రావు, పోషకాలు ఎక్కువ వస్తాయి. కొద్దిగా అందులో 2 స్పూన్లు నీరు వేసేసి గ్రైండ్ చేస్తే గ్రీన్ చట్నీ పలచగా బాగుంటుంది. గ్రీన్ చట్నీ సిద్ధమైపోయింది. ఇప్పుడు దాన్ని మనం ఈ జుకినీ పైన కాస్త డ్రెస్సింగ్ చేసేస్తే సాస్ లాగా బాగుంటుంది. మామూలుగా మనం వంట చేయాలంటే ఎంత ప్రాసెస్ ఉంటుందండి. పోషకాలు పోతాయి, ఉప్పు నూనెలు ఎక్కువ వెళుతుంటాయి. ఒక్కసారి మనం జుకినీ ఎట్లా నూడిల్స్లా కట్ చేసుకోవటం ఒకటే పని. గ్రీన్ చట్నీ అంటే 5 నిమిషాల పని. ఈ గ్రీన్ చట్నీ కాంబినేషన్లో జుకినీ పాస్తా చాలా బాగుంటుంది. గ్లూకోజ్ లెవెల్స్ అస్సలు పెంచదు. జుకినీ పాస్తా అనే మొట్టమొదటిసారిగా నేను తింటున్నాను ఆ పేరుతో. ఒకసారి టేస్ట్ చూసేసరికి మళ్ళా తినాలనిపిస్తున్నది. నోట్లో లాలాజలం కూడా ఊరుతున్నది నాకు. 0 క్యాలరీ జుకినీ పాస్తా ఆరోగ్యానికి, యాంటీ ఆక్సిడెంట్స్కి, చక్కటి రుచి కూడా చాలా బాగుంది. మరి గ్రీన్ చట్నీతో కదా చాలా బాగుంది అనిపిస్తుంది. మీ పిల్లలు కూడా టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఈజీగా తినగలుగుతారు. అందుకని ఆరోగ్యాన్ని ఇచ్చే ఇలాంటి పాస్తాను జుకినీతో ఇస్తే బాగుంటుంది కాబట్టి మీరందరూ ట్రై చేసి చూడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.